హాయ్ అండి. ఈరోజు రెసిపీ ప్రాన్స్ ఘీ రోస్ట్. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రాన్స్ ఫోటో తీశారండి మా వారు. అక్కడ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బాగుందని. అది చూసారా, ఒలిచి అతనే క్లీన్ చేసి ఇచ్చాడు. ఒక్కోటి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇది మొత్తం 600 గ్రామ్స్ అండి. ఒక 7 వచ్చుంటాయి అంతే ప్రాన్స్. పెద్ద పెద్దవి టైగర్ ప్రాన్స్ అంటారు కదా, అవన్నమాట. చాలా బాగుందండి లాస్ట్లో టేస్ట్. ఇదిగోండి, దీనికి ఒక హాఫ్ నిమ్మకాయ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి నేను మ్యారినేట్ చేసుకుంటున్నానండి. బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇది కలిపేసి నేను ఫ్రీజర్లో పెట్టేశానండి. జస్ట్ బిఫోర్ కుకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకుంటే చాలు. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందు బయట పెట్టుకుంటే చాలన్నమాట. ఇదిగో నీట్గా వాటికి అంటేటట్టుగా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, చాలా బాగుందండి టేస్ట్. అసలు అది మొత్తం ఉడికిన తర్వాత ఒక ప్రాన్ పట్టుకుంటే చిన్న గారె పట్టుకున్నట్టుందండి. చాలా పెద్దగా వచ్చింది. అసలు మాకు చాలా హ్యాపీ. మా పాపకైతే ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. ఇది తీసుకున్నారు. ఇదిగోండి, ఇది మసాలాకు కావాల్సినవన్నమాట. ఇది బ్యాడిగే చిల్లీ అండి. ఇది ఒక 15 తీసుకున్నాను. ఇంకా ఇది మేస్ అంటారు కదా, జావిత్రి అంటారు కదా, అది. అండ్ ధనియాలు, లవంగ, జీరా, ఇంకా చెక్క, సోంపు, పెప్పర్కార్న్స్, ఆవాలు, మెంతులండి. ఇవి కావాలి. ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలండి. రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, లాస్ట్లో వచ్చి కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ ఒక ఉల్లిపాయ మనము మిక్సీకి వేసుకోవాలి, అంతే. నేను మటన్ ఘీ రోస్ట్కి చింతపండు వేసా కానీ ప్రాన్స్కి వేయనండి. ఎందుకంటే మ్యారినేషన్లో నేను నిమ్మకాయ పిండే కాబట్టి ఇంకా దీనికి చింతపండు అవసరం లేదు. ప్రాన్స్కి యాక్చువల్లీ నిమ్మకాయే కరెక్ట్ అనమాట. సో ఏ నాన్ వెజ్కి తగ్గట్టు నేను చేంజ్ చేస్తుంటాను అనమాట ఘీ రోస్ట్లో కూడా. ఇదిగోండి, ఫస్ట్ డ్రై చిల్లీస్ మనం వేపుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఒకేసారి కలిపి ఫ్రై చేస్తే ఈ చిన్న చిన్న దినుసులు సరిగ్గా వేగవండి. అందుకు ఫస్ట్ నేను డ్రై చిల్లీస్ వేపి పక్కన పెట్టుకొని తర్వాత ఇవి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వచ్చేసి ఈ బ్యాడిగే చిల్లీ వల్ల మంచి కలరు అండ్ ఆల్సో ఘీ రోస్ట్కి ఒక స్పెసిఫిక్ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ రావాలంటే అదే వేయాలండి. ఇప్పుడు నేను ఆరబెట్టుకొని ఫస్ట్ చిల్లీస్ వేసుకుంటున్నా. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని నేను ఫస్ట్ ముక్కలు చేసి వేసుకున్నానండి. చిల్లీస్ని అవి హాఫ్గా బ్రేక్ చేసుకొని వేసుకున్నాను, లేదంటే చూసారా అసలు పట్టట్లేదు ఫస్ట్. ఇదిగోండి, ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను. ఇంకా మిగిలిన దినుసులు కూడా వేసేసి నీట్గా పౌడర్ చేసుకున్నానండి. చూసారా, కొంచెం గరుగ్గా ఉంటుంది పౌడరు, మరీ స్మూత్ కాదు, అలా చేసుకోవాలి. దీనికి ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి. ఇదేంటంటే ఫస్ట్ ఈ మసాలా మనం చేసి పక్కన పెట్టుకుంటే ఈ మసాలా ఫ్రైయింగ్కే మ్యాక్సిమం టైం పడుతుందండి. ఎనీ ఘీ రోస్ట్ మసాలా రోస్టింగ్కే టైం పడుతుంది. అది స్లో మసాలా కుకింగ్ అనమాట. అదే హిందీలో ఉంటారు కదా భునా మసాలా అన్నట్టు, అంటే స్లోగా రోస్ట్ అవ్వాలి. మనం హడావిడిగా చేస్తే అది బాగోదు. ఇప్పుడు నా క్లే పాట్లో నేను ఫస్ట్ ఘీ వేసుకున్నానండి. కొంచెం బాగానే వేసుకున్నా ఘీ. ఈ రెసిపీలో ఎంటైర్గా ఘీనే పడుతుంది, ఆయిల్ ఉండదు. ఇదిగోండి, ఘీలో ఫస్ట్ కొంచెం కరివేపాకు వేసుకుని వేపుకుంటున్నానండి. అది స్టార్టింగ్లో కరివేపాకు ఫ్రై అవ్వాలన్నమాట. కరివేపాకు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను ఘీ రోస్ట్ ముందు కూడా రెసిపీ పెట్టానండి. సో స్పెసిఫిక్గా నేను ఇంగ్రీడియంట్స్ మళ్ళీ పెట్టలేదు. నేను వంట చేస్తుండగా మీకు చూపిస్తున్నాను అనమాట. నేను ముందు మటన్ ఘీ రోస్ట్ పెట్టా కదా, ఆల్మోస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ సిమిలర్ ఉంటాయండి. నేను చెప్పినట్టు చింతపండు, నిమ్మకాయ ఒకటి మాత్రమే డిఫరెంట్, మిగిలిందంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా రోస్ట్ అయ్యే వరకు మనము స్లోగా చేసుకోవాలి. ముందు చెప్పా కదా, క్లే పాట్ కుకింగ్లో ఎప్పుడైనా సిమ్లోనే పెట్టుకోవాలి. అండ్ ఖాళీ క్లే పాట్ ఎప్పుడూ మనం స్టవ్ మీద పెట్టకూడదండి. ఈదర్ ఘీ కానీ ఆయిల్ కానీ వాటర్ కానీ వేసుకొనే పెట్టాలి, లేదంటే పాట్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న మసాలా వేస్తున్నాను. చూసారా, కొంచెం కొంచెంగా వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మసాలా పౌడర్ చేసినప్పుడే మంచి అరోమా వచ్చిందండి. ఇంకా పేస్ట్ చేసాకైతే మంచి స్మెల్ వచ్చింది అసలు హౌస్. ఇదిగోండి, ఇప్పుడు ఘీలో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో రోస్టింగ్, దానికి తోడు క్లే పాట్. సో చాలా టైం పట్టింది, బట్ లాస్ట్కి టేస్ట్ చాలా బాగుంది. దీనికి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, అవసరం బట్టి అప్పుడప్పుడు వేసుకోవాలి మనము. సో ప్రస్తుతం నేను కొంచెమే వాటర్ వేసానంటే ఆ మసాలా ఉంది కదా మిక్సీకి, దాంట్లో కొంచెము నీళ్ళు వేసి నేను వేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే కొంచెము థిక్నెస్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి, అంతేకాని సరిగ్గా ఫస్టే మనం ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఇదిగోండి, చూసారా ఆల్రెడీ స్లోగా కలర్ మారుతోంది. దీనికి అప్పుడప్పుడు నేను ఘీ యాడ్ చేస్తూ ఉన్నానండి. నేను ఒకేసారి వేయను, ఎందుకంటే ఒకేసారి వేస్తే అది మొత్తము
ఫుల్ మసాలా కుక్ అయ్యే లోపే ఘీ అబ్జార్బ్ అయిపోతుంది. మనం అప్పుడప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఘీ రోస్ట్ అనేది మెయింటైన్ అవుతుందండి. మధ్య మధ్యలో వేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నా, కొంచెం హాట్ వాటర్ వేసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన మసాలా కదా, మళ్ళీ నార్మల్ వాటర్ వేస్తే దాని హీట్ తగ్గిపోతుంది. నేను ఇక్కడ మంట కూడా హైలో పెట్టలేను. సో నేను ఇంకా కొంచెం వేడి చేసి నీళ్ళే వేసుకున్నాను, అప్పటికప్పుడు హీట్ చేసి వేసుకున్నాను. ఇంకా మళ్ళీ రోస్ట్ చేస్తున్నానండి స్లోగా. క్లే పాట్కి మనం ఎప్పుడైనా వుడెన్ యూటెన్సిల్సే వాడాలండి. ఆ గరిట కానీ స్పూన్ కానీ ఏదైనా వుడ్తో చేసిందే వాడాలి. స్టీల్తో చేస్తేనే ఏంటంటే పొరపాటున కొంచెం గట్టిగా తగిలితే క్రాక్ వస్తుంది అండ్ ఆల్సో గీతలు వస్తాయి. అండ్ నేను ఎప్పుడూ పాట్కి కొట్టను, ఊరికే అలా అలా ఇదిరిస్తాను అంతే అనమాట, సో దట్ అది అంటుకోకూడదని. కానీ గిన్నెకి కొట్టినా ప్రాబ్లమే. సో చూసుకొని చేయండి. మనం ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలండి, కానీ ఎండ్ రిజల్ట్ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి నాకైతే వర్త్ అనిపిస్తుంది. ఇదిగోండి, మళ్ళీ కొంచెం గీ వేసుకొని మళ్ళీ రోస్ట్ చేసుకుంటున్నాను. అసలు చూసారా మసాలా కలర్ స్టార్టింగ్కి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి, ఇంకా మసాలా బాగా రోస్ట్ అయిపోయింది. చుట్టూ చూసారా ఎంత బాగా రిలీజ్ చేస్తుందో గీని. ఈ పాయింట్లో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఇక్కడ నుంచి ప్రాన్స్ కూడా ఆ మసాలాతో పాటు కుక్ చేయడమే, అంతే. ఇక్కడ కూడా స్లోగా దాన్ని తిప్పుకుంటూ కుక్ చేయడమే. లక్ ఏంటంటే ప్రాన్స్ ఉడికాక కొంచెం హార్డ్ అవుతాయి కాబట్టి అది విరుగుతాయన్న టెన్షన్ లేదు. లేదంటే ఇంత థిక్ మసాలాలో ఒకవేళ ఫిష్ అయి ఉంటే మాత్రం పీస్ వద్దని కొంచెం భయం ఉంటుంది కదా. ప్రాన్స్ అదేం లేదు, ఫుల్గా తిప్పేసి అటు ఇటు బాగుంది అసలు. ఈ మసాలాలో మళ్ళీ ప్రాన్స్ కూడా కుక్ అయ్యాక ఫుల్ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ చేసుకున్నాయండి. చూసారా ఎంత బాగుందో. ఈ పాయింట్లో నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మళ్ళీ మిక్స్ చేసుకోవడమే. ఇప్పుడు చూసారా ప్రాన్స్లో కూడా కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుందండి. ప్రాన్స్ వేసాక దాని వాటర్ రిలీజ్ చేస్తుంది. అందుకే ఫస్ట్ నుంచి మనం ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఎప్పుడైనా మనం వేసిన నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో అది వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అది కూడా ఉంటుంది కదా. ఇంకా ఈ పాయింట్లో నాకు కొంచెం చిల్లీ పౌడర్ అవసరం అనిపించింది. ఒరిజినల్లీ గీ రోస్ట్కి ముందు కూడా చెప్పాను, బ్యాడిగే అండ్ కాశ్మీరీ చిల్లీ కావాలి. కానీ మా అత్తగారు చేసే కారం వచ్చేసి గుంటూరు చిల్లీ ఫుల్ స్పైసీ ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ కాశ్మీరీ చిల్లీ ఎందుకని చెప్పేసి నేను ఈ కారమే వేస్తాను. చాలా బాగుంటుందండి. కానీ నేను మిక్సీ పట్టేటప్పుడు వేయను, ఇలాగా కొంచెం కూర ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తానన్నమాట. అండ్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. కొంచెం ఉప్పు తగ్గిందనిపించి సాల్ట్ వేసుకున్నాను. కొందరు భలే వంట చేస్తారండి అసలు. స్టార్టింగ్లో ఒకసారి ఉప్పు కారం పడితే ఇంకా అది పర్ఫెక్ట్ అండి, మధ్యలో యాడ్ చేయాల్సిన అవసరం రాదు. వాళ్ళు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. నేను మాత్రం చూసుకుంటూ ఉంటా. ఇదిగోండి, స్టవ్ ఆఫ్ చేసాక కూడా చూసారా కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది. క్లే పాట్లో ఇది కూడా అండి గుర్తుపెట్టుకోండి, మనం స్టవ్ ఆఫ్ చేసాక కూడా కుకింగ్ నడుస్తూనే ఉంటుంది లోపల. సో కొంచెం ఇంకా ఉంది అనగానే మనం కట్టేస్తే మంచిది. చూసారా ఫుల్ రోస్ట్ అయిపోయింది. అసలు చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ అండి. చాలా అసలు నేను ఎక్స్పెక్ట్ చాలా ఇంత బాగా వస్తుందని. అండ్ ఇది పెద్ద ఐటెం కదా, కొంచెం కాస్ట్లీ కూడా, పెద్ద ప్రాన్స్. సో బాగా రావాలి అనుకుంటూనే చేశాను. ఇదిగోండి ఫుల్ ఇంకా భలే రెడీ అయిపోయింది. ఇంకా ఫుడ్ సర్వ్ చేయడానికి మొత్తం పెట్టేశాను అనమాట. మా వారికి పెట్టే ముందు చిన్న వీడియో అండ్ ఫోటో. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్స్లో తెలపండి. ఐల్ బి సో హ్యాపీ మీరు ట్రై చేశారని. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.